అక్రమ మద్యం రవాణాకు అడ్డుకట్ట. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో దాడుల్లో భారీగా మద్యం స్వాధీనం. ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట నియోజకవర్గం వత్సవాయి మండల భీమవరం క్రాస్ రోడ్డు దగ్గర జగ్గైపేట స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఆధ్వర్యంలో నేషనల్ హైవే 65 నందు వత్సవాయి మండలం భీమవరం క్రాస్ రోడ్డు వద్ద జరిపిన వాహన సోదాలలో తెలంగాణ రాష్ట్రంలోని కోదాడ మండలంలో రామాపురం క్రాస్ రోడ్లో గల మద్యం దుకాణాల నుండి పల్నాడు జిల్లా అమరావతికి 20 కేసుల మద్యాన్ని తీసుకువెళుతున్న మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ వాహనాన్ని సీజ్ చేసి అందులో రవాణా చేస్తున్న మొత్తం 960 మద్యం సీసాలను అనగా 172.8 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకోవటం జరిగింది. పల్నాడు జిల్లా అమరావతి నివాసి అయిన పాండ్యం మోహన్ రావు ఆగస్టు 15న మద్యం షాపులకు సెలవు కావడంతో తన స్వగ్రామంలో భారీగా మద్యం విక్రయాలు జరుపుటకు ఈ మద్యం సీసాలను తీసుకువెళుతున్నట్లు దర్యాప్తులో తేలింది. సీజ్ చేసిన మద్యం విలువ సుమారు 1,38,240 రూపాయలు ఉంటుందని అంచనా వేయడమైనది. ఈ కేసు దర్యాప్తులో ప్రతిభ కనబరిచిన హెడ్ కానిస్టేబుల్ డి జ్యోతి, కానిస్టేబుల్స్ ఎస్ కిషోర్ బాబు మరియు కె విజయ్ కుమారులను జగ్గైపేట స్పెషల్ అండ్ బ్యూరో ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఇన్స్పెక్టర్ ఎస్ మణికంఠరెడ్డి అభినందించారు. అమరావతి అక్కడ తీసుకెళ్తున్నావు ఒకసారి అక్కడ తీసుకెళ్తారా ఏం చేస్తాయి మణికంఠరెడ్డి స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఇన్స్పెక్టర్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో స్టేషన్ జగ్గైపేట. ఈరోజు జగ్గైపేట స్టేషన్ పరిధిలో వత్సవాయి మండలంలో భీమవరం క్రాస్ రోడ్లో నేషనల్ హైవే 65లో వాహనాలు సోదా చేయగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం నుంచి స్విఫ్ట్ డిజైర్ వాహనంలో తెలంగాణ రాష్ట్రంలో కోదాడ మండలంలో నుండి రామాపురం క్రాస్ రోడ్ నుండి ఈ యొక్క బ్రాంచ్ షాపుల్లో ఈ మద్యం బాక్సులు కొనుగోలు చేసి ఈ యొక్క గుంటూరు జిల్లా పల్నాడు జిల్లాలో నుండి అమరావతి నగరంలో ఈ యొక్క మద్యం సీసాలను అమ్మడానికి తీసుకెళ్తున్నట్లు ఈ యొక్క వ్యక్తిని గుర్తించడం జరిగింది. ఇతని వద్ద నుండి మొత్తం 20 బాక్సులు తెలంగాణ రాష్ట్రానికి చెందిన నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఒక వ్యక్తిని కూడా దీంట్లో అరెస్ట్ చేయడం జరిగింది. ఈయన అమరావతి గ్రామంలో ఈ యొక్క బండి షాపు నిర్వహించాలని చెప్పి ఈ యొక్క దర్యాప్తులో తెలియవచ్చింది. ఈ యొక్క వాహనంలో సొంత వాహనంగా ఇతను గుర్తించడం జరిగింది. ఇతను వాహనం ఆటో డ్రైవర్గా ట్యాక్సీ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఈ వాహనంలో అతను అమరావతిలో తీసుకెళ్తున్న దర్యాప్తులో తేలింది. ఈ సందర్భంలో మొత్తం 960 బాటిల్స్ అంటే 20 కార్టూన్స్లో ఈ యొక్క
మద్యం సీసాలు గుర్తించడం జరిగింది. మొత్తం 960 బాటిల్స్గా ఇవి గుర్తించడం జరిగింది. మొత్తం కూడా సుమారు 170 లీటర్ల తెలంగాణ రాష్ట్రానికి చెందిన మద్యం సీజ్ చేయడం జరిగింది. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రం నుండి కానీ మరి ఇతర రాష్ట్రాల నుండి కానీ సొంతం చెల్లించిన మద్యాన్ని రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా హెచ్చరించారు. పట్టుకోయా, నువ్వు కూడా పట్టుకో. ఎన్ని బాటిల్స్ ఓపెన్ చేయి. పట్టుకోయా, నువ్వు కూడా పట్టుకో.